హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి దేవీ నవరాత్రుల్లో 3వ రోజు ప్రసాదంగా అమ్మవారికి అల్లం గారెలు చేశాను. అవి ఎలా చేసుకోవాలో ఈరోజు చూపించిపోతున్నాను. దానికోసం ముందు రోజు రాత్రి మినపప్పుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. మినపప్పు 6 నుంచి 8 గంటలు నానితే బాగా వస్తాయి. ఇలా నానబెట్టుకున్న మినపప్పుని ఇలా గ్రైండర్లో వేసుకుని మెత్తగా బాగా వెన్నపూసలా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోనే ఉప్పు, రుచికి సరిపడేంత ఉప్పు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ పిండిని ఇలా చెక్ చేసుకుంటే గారెలు ఎలా వస్తాయి అన్నది తెలుస్తుంది. ఇలా వాటర్లో పిండి వేస్తే ఇలా వెన్నపూసలా పైకి తేలాలి. ఇలా పైకి తేలితే గారెలు నూనె పీల్చకుండా చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. చూస్తున్నారుగా, ఇలా రుబ్బుకున్న పిండిని వాటర్లో వేస్తే ఇలా పైకి తేలాలి. చూస్తున్నారుగా గారెలు ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిలో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసుకుని వీటిని ఇలా గారెల్లా ఒత్తుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు గారెలను ఒత్తుకుని ఇలా ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అల్లం గారెలు రెడీ. ఈ రుబ్బుకున్న పిండి ముద్దలో కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని గారెలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అమ్మవారికి నివేదించడానికి అల్లం గారెలు రెడీ. ఈరోజు నేను దసరా 3వ రోజు అల్లం గారెలను సమర్పించాను అమ్మవారికి. చూస్తున్నారుగా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను. నా వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారుగా, గారెలు ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రంచీగా, లోపల స్మూత్గా, పైన క్రిస్పీగా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదూ. ఒకసారి ప్రయత్నించి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి ఒట్టి రోజుల్లో కూడా ఇలా చేసుకుని ఇందులో చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ ఏదైనా నంజుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారికి అల్లం గారెలు ప్రసాదంగా సమర్పించాను. చూస్తున్నారుగా, ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్